ఇంకా గమనిస్తే కనుక ఇండిగోతో పాటు ఎయిర్ ఇండియా అరౌండ్ 23-24%, మొత్తం కలిపి 92% ఇండిగో అండ్ ఎయిర్ ఇండియానే కమాండ్ చేస్తాయి అనమాట. దీన్ని రెండు సంస్థలు మొత్తం ఒక సెక్టార్ని డిసైడ్ చేసే విధంగా తీసుకొస్తే దాన్నే డియోపోలీ అంటారు. బేసికల్గా భారతదేశాన్ని మన సివిల్ ఏవియేషన్ సెక్టర్ది డియోపోలీ వ్యవస్థ కాదు, కానీ అలా తయారైందనమాట. దీనివల్ల నష్టం ఏంటి అంటే ఈ మోడర్న్ డేలో ట్రాన్స్పోర్టేషన్ చాలా ఇంపార్టెంట్. ఎయిర్ ట్రాన్స్పోర్ట్ ఇంకా ఇంపార్టెంట్. పెళ్ళిళ్ళు కావచ్చు, మీటింగ్స్ కావచ్చు, జాబ్స్ కావచ్చు, హాలిడే ప్లానింగ్ కావచ్చు, ఏదైనా సరే మనం సివిల్ ఏవియేషన్ అమ్ముకుంటాం, ఎయిర్ క్రాఫ్ట్స్ని, ఫ్లైట్స్ని నమ్ముకుంటాం అనమాట. ఈ టైంలో సడన్గా మొత్తం ఈ సిస్టమ్కి ఒప్పుకోలితే ఎలా ఉంటుంది? మొత్తం ఒక ఎయిర్లైన్స్ పైన డిపెండ్ అయ్యి అన్ని చోట్ల జామ్ అయితే ఎలా ఉంటుంది? అన్ని పనులు అస్తవ్యస్తం అయితే ఎలా ఉంటుంది? గందరగోళం అయితే ఎలా ఉంటుంది? అలానే జరిగిందనమాట. మనం 90% పైన మార్కెట్, మన డొమెస్టిక్ మార్కెట్ అనేది ఇండిగో, ఎయిర్ ఇండియా మొత్తం వాళ్ళే కమాండ్ చేయడం వల్ల, వాళ్ళే కంట్రోల్ చేయడం వల్ల చిన్న చిన్న ఎయిర్లైన్స్, స్పైస్ జెట్ కావచ్చు, ఆకాశ కావచ్చు, ఇవి చాలా వల్నరబుల్ అయిపోయాయి. చాలా ఎయిర్లైన్స్ కూడా జెట్ ఎయిర్వేస్, గో ఫస్ట్, స్పైస్ జెట్, కింగ్ ఫిషర్, ఇవి చాలా వరకు నష్టాల పరిస్థితి అనమాట. చాలా క్లోజ్ కూడా అయిపోయాయి.